పాత బస్తీ దశాబ్దాలుగా అక్కడ పెత్తనం పతంగి పార్టీదే. ఒకటే జెండా ఒకటే అజెండా. మేనిఫెస్టోలు హామీలంటూ ఉండవక్కడ. ఓన్లీ ఎమోషన్. ముస్లిం ఎమోషన్ మీద గాలిపటం దర్జాగా ఓల్డ్ సిటీలో ఎగిరేది. కానీ ఇప్పుడు అక్కడే మైనార్టీల మైండ్ సెట్ మారిందట. ఇన్నాళ్ళు ఎదురేలేని గాలిపటానికి ఇప్పుడు ఎదురీత తప్పడం లేదట. ఎందుకు? దశాబ్దాలుగా ఓవైసీ బ్రదర్కి పట్టం కట్టిన అక్కడి ఓటర్ల మైండ్ సెట్ ఇప్పుడెందుకు చేంజ్ అయింది? మీది తెలంగాణ, మాది పాత బస్తీ. మీది గోల్కొండ కోట అయితే మాది చార్మినార్ ఉంది. మాది హైదరాబాద్ చుట్టూరా ఆకాశ హార్మ్యాలు. అక్కడ తప్ప భాగ్యనగరం బెంగుళూరుని మించిపోతోంది. అక్కడ తప్ప విశాలమైన రోడ్లు, సుదీర్ఘమైన మెట్రో లైన్లు, హైటెక్ హంగులతో అద్భుతంగా ఉంది. కానీ అక్కడ తప్ప మన నగరం చుట్టూరా గేటెడ్ కమ్యూనిటీలు, 5 స్టార్ రేంజ్ లో విల్లాలు. అక్కడ తప్ప అక్కడ తప్ప హైదరాబాద్ అంతా ప్రపంచ నగరాలతో పోటీ పడుతోంది. అవును, ఆ ఒక్క చోట తప్ప మన భాగ్యనగరం అభివృద్ధిలో దూసుకుపోతోంది. మరి ఆ ఒక్క చోటును వింటేజ్ సిటీ అనాలా, మినీ పాకిస్తాన్ అనుకోవాలా, అక్కడంతే అని వదిలేయాలా? 21వ శతాబ్దంలోనూ అదింకా 10వ శతాబ్దపు శూన్యంలోనే బతుకుతోంది. అదే మన పాత బస్తీ. కట్టడాలైతే ఉన్నాయి కానీ ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. ఇప్పటికీ ఆ సందుల్లో 2 వీలర్ తప్ప 4 వీలర్ వెళ్లే పరిస్థితి లేదు. ఓ మినీ పాకిస్తాన్ ను తలపించే మన పాత బస్తీలో ఇంకా ఆ పాత వాసనలే ఎందుకున్నాయి? మన పార్టీలు ఆ ప్రాంతాన్ని గాలి కొదిలేశాయా, లేక వారే మన పార్టీల్ని గాలి కొదిలేశారా? అంటే కానే కాదు. అక్కడ గాలంతా గాలిపటానిదే. అక్కడ రాజకీయమంతా పతంగి పెత్తనానిదే. అది ఓవైసీ బ్రదర్స్ ఇలాఖా. ఎంఐఎందే అక్కడ తడాఖా. దశాబ్దాలుగా ఏలుతోంది ఓవైసీ కుటుంబం. మేనిఫెస్టో వ్యవస్థ లేదు. ఇది చేస్తాం అది చేస్తాం అన్న హామీలకు తావు లేదు. గెలిపిస్తే మీతోనే నేనుంటా, నాతోనే మీరుండాలి అన్న అండర్స్టాండింగ్ తోనే ఇన్నాళ్లు ఎంఐఎంకు ఎదురే లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం పాత బస్తీలో మైనార్టీల మైండ్ సెట్ మారిపోయిందా? ఇన్నాళ్లు ఎదురేలేని గాలిపటానికి ఎదురుగాలి వీయనుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ ఎన్నికల్లోనైనా ఎంఐఎం ఓల్డ్ సిటీ గడప దాటి రాదు. దేశమంతా ఆ పార్టీ పేరు, ఆ పార్టీ అధినేత పేరు మార్మోగిన తెలంగాణలో మైనార్టీ ఓట్లు ఎలక్షన్ ని ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్న పతంగి ఏనాడు ఆ 7 సీట్లు తప్ప మరే సీట్లోనూ పోటీ చేయలేదు, చెయ్యదు కూడా. అయితే గత ఎన్నికల నుంచి తమ సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు ఆరాటపడుతోంది ఎంఐఎం. కానీ వర్కౌట్ కావడం లేదు. ఈసారి కూడా 2 సీట్లలో అదనంగా పోటీ చేసేందుకు అభ్యర్థుల్ని నిలిపింది. కానీ అది కూడా నామ్కే వాస్తే పోటీ తప్ప సీరియస్ గా కాదన్నది అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఈసారి పాత బస్తీ చుట్టూరా కొత్త రాజకీయం మొదలైందా అన్నంతగా చర్చ జరుగుతోంది. కారణం కాంగ్రెస్ ఈసారి ఎంఐఎం సీట్లపై సీరియస్ గా ఉండడమే. బలమైన అభ్యర్థుల్ని ఎంఐఎంకు ధీటుగా పోటీకి దించడమే. సెగ్మెంట్ల వారీగా ఎంఐఎం పోటీ చేస్తున్న స్థానాలు చూస్తే మలక్పేట్, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్పుర, కార్వాన్, నాంపల్లి, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ మొత్తం 9 స్థానాల్లో ఎంఐఎం బరిలోకి దిగింది. ఇందులో చాంద్రాయణగుట్ట, కార్వాన్, చార్మినార్ స్థానాల్లో ఎంఐఎం గెలుపు నల్లేరుపై నడకే. కానీ మిగతా స్థానాల్లో ఎంఐఎంకు అంత ఈజీ కాదన్న చర్చ జరుగుతోంది. మామూలుగా ముస్లిం ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో వారే అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో సుమారు 14% ఉన్న ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తుండగా పాత బస్తీలో ఎంఐఎం మైనార్టీలంతా తమ వైపే అన్న ధీమాలో ఉంది. పాత బస్తీకే ఎంఐఎం పరిమితమైన మిగతా ప్రాంతాల్లో మైనార్టీల కోసం ఎంఐఎంతో స్నేహం చేస్తూ ఉంటాయి. అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎంతో దోస్తీలో ఉన్నాయి. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీకి కూడా ముస్లిం ఓట్ల అంశం నిర్ణయాత్మకమైంది. ముస్లింలు బీజేపీకి ఓటు వేయకపోయినా దానికి వ్యతిరేకంగా బలంగా ఉన్న పార్టీకే ఓటేస్తుండటంతో ఆ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ముస్లింల అంశం కీలకంగా మారింది. అందుకే ఈసారి కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. మనకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదన్న కాన్సెప్ట్ తో ఆ మధ్య బండి సంజయ్ ఓ బాంబు పేల్చారు. ముస్లిం సంఘాలన్నీ ఈసారి కాంగ్రెస్ వైపున్న రేవంత్ ను సీఎం చేస్తే తాము ఓటు వేయమని హైకమాండ్ కు ముస్లిం ఓటర్లు చెప్పినట్లు బండి సంజయ్ చెప్తున్నమాట. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ కండిషన్ ఒకటే, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయొద్దు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేయొద్దు. అట్లా చేయకుంటే మేము మీకు మద్దతు ఇస్తాం అని చెప్పి
ముస్లిం మత పెద్దలు చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ గారు సానుకూలంగా స్పందించారు. ఎంఐఎం పట్టున్న పాత బస్తీలోని 7 స్థానాల్లో 55 నుంచి 80% ముస్లిం ఓట్లున్నాయి. ముస్లింలే ఎంఐఎంకు ఓటు బ్యాంక్. అక్కడ ఏ పార్టీ పోటీ చేసినా మజ్లిస్ చేతిలో ఓటమి ఖాయం. అలాంటి చోట పాగా వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మజ్లిస్ బీఆర్ఎస్ బంధాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లింలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపుతున్నారన్న టాక్ ఉంది. అలాగే మజ్లిస్లోని అంతర్గత పోరును, ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హస్తం నేతలు ఫోకస్ చేశారు. దీంతో ఈసారి తమదే విజయం అనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ పాత బస్తీలో మజ్లిస్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింలు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నారని ఆ పార్టీ ధీమాగా చెప్పుకుంటోంది. మజ్లిస్ ప్రాతినిధ్యం వహించే 7 సీట్లలో కనీసం 3 దక్కించుకోవాలన్నది కాంగ్రెస్ ప్లాన్. మలక్పేట్, కార్వాన్, నాంపల్లి సెగ్మెంట్లలో కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించింది. అలాగే మజ్లిస్లోని అసమ్మతి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మరోవైపు మలక్పేట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ పై ఎంఐఎం నేతలు దాడికి యత్నించడం రాజకీయంగా దుమారం రేపింది. అటు కార్వాన్ లోను కాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ ను ఎంఐఎం నేతలు అడ్డుకోవడం, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర రాష్ట్ర బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సొచ్చింది. వరుస దాడుల నేపథ్యంలో తమకు ఎంఐఎం నుంచి ప్రాణహాని ఉందని కాంగ్రెస్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఓటమి భయంతోనే తమపై దాడి చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. क्योंकि हमारे जितने भी लोग हैं, क्योंकि जिन्हें वोट जो रहते टाइम से निकल कर वही डाले तो हम बहुत बड़ी मेहरबानी रहती है वो लोग की, क्योंकि हमारे पास बहुत लेट निकलते हैं लोग, तो जिन्हें वोट डालने के लिए थोड़ा मुश्किल से निकलते तो फोकसिंग कहाँ से होती है। इल्ज़ाम तो रहता साहब, जो ग्राउंड वर्क पे नहीं रहते तो वो लोग तो इल्ज़ाम लगाएंगे ही। हम लोग ऐसा है ग्राउंड वर्क पर रह के काम करते हैं हम लोग. మామూలుగా పాత బస్తీ అడ్డాలో మరో పార్టీ అభ్యర్థి ప్రచారం చేయాలంటే కత్తి మీద సామే అంటారు రాజకీయ నేతలు. అందుకే పోలీసులు కూడా ఎంఐఎంయేతర నేతలకు అనుమతి ఇవ్వాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకవేళ అనుమతిస్తే పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకే దాదాపు ఎంఐఎంయేతర నేతలకు ప్రచారానికి అనుమతి ఇవ్వరన్న టాక్ ఉంది పాత బస్తీలో. అంతేకాదు ప్రచారం నిర్వహించే చోట కరెంట్ కట్ చేయడం, వాంటెడ్లీ సభలో గందరగోళం సృష్టించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఎంఐఎంఏ కావాలని చేస్తుందన్నది ఇతర పార్టీలు తరచూ చేసే ఆరోపణ. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈసారి గట్టిగా కొడతామని కాంగ్రెస్ ఘంటాబద్ధంగా చెప్తోంది. అంతేకాదు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేస్తామని, మైనార్టీల డిక్లరేషన్ ను అమలు చేస్తామని హామీలు గుప్పిస్తోంది కాంగ్రెస్. ఇందుకే బడే మియా చోటే మియా ఇలాఖాలో తడాకా చూపించే ఆ పార్టీ ఏంటి? మీరు ఆలోచిస్తూ ఉండండి. చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం. చూస్తూనే పోటీ చేస్తోంది 9 స్థానాలు. అందులో 2 నామకే వాస్తే. 4 ఏదో రకంగా నెగ్గుకొస్తుందన్న భరోసా. కానీ 3 స్థానాల్లో మాత్రం పతంగికి తలపోటు తప్పదట. ఆ సెగ్మెంట్లలో మైనార్టీలంతా మార్పు కోరుకుంటున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. ఇందుకు బడేమియా చోటేమియా ఇలాఖాలో తడాకా చూపించబోతున్న ఆ పార్టీ ఏంటి? దశాబ్దాలుగా పాత బస్తీలో హవా చాటుతున్న ఎంఐఎంకు ఈసారి ఎదురీత తప్పదన్న విశ్లేషణలొస్తున్నాయి. గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 2.5 ఓట్ల శాతం షేర్తో 7 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి మాత్రం ఆ పార్టీకి అన్ని సీట్లొచ్చేది అనుమానంగానే ఉంది. ఎంఐఎం 2 స్థానాల్లో ఓడిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. చాలా కాలంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న పక్క నియోజకవర్గాలతో పోలిస్తే పాత బస్తీలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పెద్దగా అభివృద్ధి జరగలేదన్న భావన ముస్లిం ఓటర్లలో క్రమంగా పెరగసాగింది. పలు నివేదికల బట్టి హైదరాబాద్లో మొత్తం 23% మంది పేదలుండగా అందులో పాత బస్తీలోనే 13% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారట. పైగా హైదరాబాదులో 16% మంది పిల్లలు పాఠశాలలకే వెళ్లడం లేదట. అంతేకాదు రాష్ట్రంలోని నిరుద్యోగుల జనాభా అత్యధికంగా పాత బస్తీలో ఉన్నట్లు పలు నివేదికల్లో తేలింది. ఓటర్ పర్సంటేజ్ తగ్గింది కానీ వ్యతిరేకత అనేది అంతగానం ఇప్పుడు లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ పార్టీకి ఓల్డ్ సిటీ ప్రజలు ఎప్పుడూ దీవిస్తారు, ఆశీర్వాదిస్తారు. అంతేకాకుండా ప్రస్తుత వచ్చే ఎలక్షన్లలో అక్కడి ప్రజల ఒక మైండ్ చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. యూపీ ఎలక్షన్స్ తర్వాత కొన్ని అపోహలు రావడంతో ఎంఐఎం పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు వ్యతిరేకం కాకుండా సైలెంట్గా ఉంటున్నారు. అదే కారణం అక్కడ ఓటర్ పర్సంటేజ్ అనేది చాలా తగ్గింది.
ఓల్డ్ సిటీలోని మెజార్టీ ప్రజలు అభివృద్ధి ఫలాలందక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పాత బస్తీ హైదరాబాద్తో సంబంధం లేనట్లే ఉంటుంది. ఇప్పటికీ అక్కడి షేక్లకు ఎంతో మంది అమాయక ఆడపిల్లలు పేదరికం మూలంగా బలవుతూనే ఉన్న పరిస్థితి. అందుకే ఇప్పుడు అక్కడి మైనార్టీ ఓటర్లలో మార్పు వచ్చిందన్న చర్చ జరుగుతోంది. పైగా అక్కడ గతం కంటే జనరేషన్ మార్పు వల్ల ఎక్కువ విద్యావంతులు, ప్రస్తుత పరిస్థితులపై అవగాహన ఉన్నవారు ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధిని కోరుకుంటున్నారు. అందుకే అభివృద్ధి చేసే పార్టీల వైపు వారు మొగ్గు చూపేందుకు సిద్ధమవుతున్నారట. మొదటి నుంచి ముస్లిం వర్గం బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. దీంతో ఆ పార్టీకి వారు ఓటేసే ఛాన్స్ లేదు. ఇక ఎంఐఎంతో బీఆర్ఎస్ కు దోస్తీ ఉన్నందున బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపరని కాంగ్రెస్ భావిస్తోంది. సర్వే నివేదికలు కూడా ఎంఐఎంకు గడ్డు పరిస్థితులు తప్పవన్న అంచనాకొచ్చాయి. ఎంఐఎం పోటీ చేసే 9 స్థానాల్లో మలక్పేట్, నాంపల్లి, కార్వాన్ స్థానాల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. కార్వాన్ మినహా మలక్పేట్, నాంపల్లి నియోజకవర్గాల్లో ముస్లింలతో సమానంగా ఇతర ఓటర్లుండడం, కొత్త నగరంతో ఈ 2 నియోజకవర్గాలకు కనెక్టివిటీ ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించొచ్చన్న అంచనా కడుతున్నారు విశ్లేషకులు. నెక్స్ట్ అసౌద్దీన్ ఓవైసీ కూడా ఒక మాట అన్నాడు, మాతోని పెట్టుకుంటే తర్వాత లైఫ్ ఉండదు అన్నట్టు. అంటే బెదిరించుడు. ఒక భారతదేశ పౌరుడిగా నాకు అధికారం ఉంది, నేను ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఆ అధికారం నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అది యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చినప్పుడు సంతోషపడాలి అతను ఒక ముస్లింగా ఉండి. అలా కాకుండా మా పార్టీ కాకుండా వేరే ఎవరైనా సరే మాతో పోటీ పడితే మేము బెదిరిస్తాము, వాళ్ళని దౌర్జన్యంగా ఏదైనా చేయగలుగుతాము అనే మాట ఏదైతుందో ఎంటైర్ ముస్లిం సమాజం దీని మీద ఆలోచిస్తుంది. మజ్లిస్ సిట్టింగ్ స్థానాలైన కార్వాన్, మలక్పేట్ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో మజ్లిస్ కష్టపడాల్సిందే. ఈ 2 చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి బలమైన అభ్యర్థులు ఉండటం, అన్ని పార్టీలకు ఓటు బ్యాంక్ ఉండడంతో చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నాంపల్లి, యాకుత్పురా నియోజకవర్గాల్లో మాత్రం ఈసారి హోరాహోరీ తప్పదని తెలుస్తోంది. ఎంఐఎంకు నాంపల్లి అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో కొత్తగా ఏర్పాటైన నాంపల్లి నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం ఎంఐఎంకు సవాల్గా మారింది. అప్పట్లో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ కేవలం 6799 ఓట్ల మెజార్టీతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై విజయం సాధించారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన ఫిరోజ్ ఖాన్, ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ల మధ్య జరిగిన పోరులో 17,296 ఓట్ల మెజార్టీతో ఎంఐఎం విజయం సాధించింది. 2018లో కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్, ఎంఐఎం నుంచి జాఫర్ హుస్సేన్ మధ్య జరిగిన పోరులో 9,675 ఓట్ల మెజార్టీతో ఎంఐఎం విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం నుంచి బరిలోకి దిగిన మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలరా అన్న సందేహం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రచారంలో ఊపు మీదున్న కాంగ్రెస్ కు గత ఎన్నికల కంటే బలం పెరిగిందని, ఓటర్లు కాంగ్రెస్ పథకాల వైపు ఆకర్షితులయ్యారన్న విశ్లేషణ వస్తోంది. हमारा मुकाबला असल तो बीजेपी से है, संघ परिवार से है, विश्व हिंदू परिषद आरएसएस से है, और कांग्रेस भी वो एक ही सिक्के के 2 रुख है, आपके सामने है। ये अंदरूनी तौर पर उनकी तायद कर रहे हैं। आज आवाम के दरमियान में कोई नज़र नहीं आते, क्योंकि ये चाहते हैं कि बीजेपी को अंदरूनी तौर पर मदद कर कर इस तरीके की पॉलिसी अपना कर समझते हैं कि मजलिस इत्तेहादुल मुस्लिम कमजोर करे या शिकस्त दे। ఇక యాకుత్పురా నుంచి మజ్లిస్ అభ్యర్థిగా జాఫర్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు. ఆయన విజయం అంత ఈజీ కాదని పాత నగర ఓటర్లలో చర్చ జరుగుతోంది. 2018 ఎన్నికల వేళ అంతకు ముందున్న ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ కు యాకుత్పురాలో వ్యతిరేకత ఉందని ఆయన్ని చార్మినార్ స్థానానికి మార్చి చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రికి యాకుత్పురా అప్పగించారు. అక్కడ ఎంబీటీ పార్టీకి కూడా ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ పాషా ఖాద్రి విజయం సాధించారు. 2018లో ఎంఐఎం అభ్యర్థికి 69,000కు పైగా ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థికి 22,000, ఎంబీటీకి 21,000, బీజేపీకి 16,000 ఓట్లొచ్చాయి. ఈసారి మజ్లిస్ తరపున మరో కొత్త అభ్యర్థి ప్రస్తుత నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ రావడం, ఎంబీటీ తరపున స్థానికంగా క్రేజ్ ఉన్న నేత అమ్జదుల్లా ఖాన్ పోటీ చేయడంతో యాకుత్పురాలో హోరాహోరీ తప్పదు. पूरा इंडिया का इलेक्शन अलग होता, लेकिन ओल्ड सिटी का इलेक्शन जो है वो एक अलग मुद्दों पे होता हो। हर जगह जो है डेवलपमेंट की बुनियाद पे इलेक्शन होता, एजुकेशन की बुनियाद पे होता, पब्लिक प्रॉब्लम्स के इशू पे होता। हमारे कने ओल्ड सिटी में जो है जज्बाती तकारीर, नारे तकबीर अल्लाह अकबर,
इस्लाम खतरे में है, ये हमारे मुद्दे हैं यहाँ पर तकरीर के। 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం చెప్పిందని మైనార్టీలు బీఆర్ఎస్కే ఓటు వేశారు. కానీ ఈసారి మరీ ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత మైనార్టీ ఓటర్ల ఆలోచనలో మార్పు మొదలైందని చెప్తున్నారు. తెలంగాణలో కేవలం 9 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మాత్రం అంతకంటే ఎక్కువగా పదుల సంఖ్యలో పోటీ చేస్తోంది. తెలంగాణలో ఎక్కువ సీట్లలో పోటీ చేయకపోవడం అంటే మైనార్టీ ఓట్లను చీల్చకూడదనే ఉద్దేశం. మరి ఆ 4 రాష్ట్రాల్లో ఎందుకని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది అంటే కాంగ్రెస్ ను ఓడించడానికే కదా. కాంగ్రెస్ ను ఓడిస్తే గెలిచేది బీజేపీనే కదా. సరిగ్గా ఇదే విశ్లేషణ చేసుకుంటున్నారు మెజార్టీ ముస్లింలు. ఈ పరిణామాలన్నిటినీ గమనించే ఈసారి అభిప్రాయం మార్చుకోవాలనుకుంటున్నారనేది విశ్లేషకుల మాట. మరి చూడాలి బడేమియా చోటేమియా పతంగికి మైనార్టీల మద్దతు ఉంటుందా ఉండదా అని. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ పోటీ చేస్తున్న 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ చేసింది. తన మేనిఫెస్టో ముస్లిం డిక్లరేషన్తో ప్రజల్లో ప్రచారం చేసుకుంటూ దూసుకెళ్లిపోతున్న పరిస్థితి. తరతరాల నుంచి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ తన అధికారాన్ని చెలాయిస్తూ ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా వస్తున్న ఎంఐఎం పార్టీకి ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ పోటీ ఇస్తుందో వేచి చూడాలి. కెమెరామెన్ సాయి కిరణ్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.